ఎక్కడాని వెతుకుతూ నిన్ను ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇవ్వవే నా సీత ఇవ్వవే నా సీత ఇవ్వవే నా సీత ఇవ్వవే నా సీత నడచి నడచి కాళ్ళు తడబాడుతున్నవి నడచి నడచి కాళ్ళు తడబాడుచున్నవి నడచి నడచి కాళ్ళు తడబాడుచున్నవి నడచి నడచి కాళ్ళు తడబాడుచున్నవి ఎడలా సాగెను త్రోవా నీళ్ళు లేని త్రోవా ఎడలా సాగదు తోవా నీళ్ళు లేని త్రోవా ఎడలా సాగెను త్రోవా నీళ్ళు లేని త్రోవా ఎడలా సాగెను త్రోవా నీళ్ళు లేని త్రోవా జిల్లి మృగములారా జింక మృగములారా జిల్లి మూగములారా జింక మూగములారా జిల్లి మృగములారా జింక మృగములారా జిల్లి మూగములారా జింక మూగములారా మీరైనా చెప్పారే సీతమ్మ జాడాలు మీరైనా చెప్పారే సీతమ్మ జాడాలు మీరైనా చెప్పారే సీతమ్మ జాడాలు మీరైనా చెప్పారే సీతమ్మ జాడాలు రాళ్ళు దాకి కాళ్ళ వేళ్ళల్లో రక్తంబు 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 ఆకలి బాధ చేయటులేయున్నది కడుపు ఆకాలి బాధ చేయట్లేయున్నది కడుపు ఆకలి బాధ చేయటులేయున్నది కడుపు ఆకాలి బాధ చేయటులేయున్నది కడుపు అటులేయున్నది కడుపు అటులేయున్నది కడుపు అటులేయున్నది కడుపు అటులేయున్నది కడుపు ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇకనైనా దర్శనమివ్వవే నా సీత చెంచుదానను నేను శబరి అని పిలుతూరు 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 మంచిగా వనములో సంచరించుతుందోను మంచిగా వనములో సంచరిల్లుచుందును మంచిగా వనములో సంచరించుతుందోను మంచిగా వనములో సంచరిల్లుచుందును శ్రీరాముల దర్శనముకు ఆశించి ఉంటేని శ్రీరాముల దర్శనముకు ఆశించి ఉంటేను శ్రీరాముల దర్శనముకు ఆశించి ఉంటేని శ్రీరాముల దర్శనముకు ఆశించి ఉంటేని నారాయణ మూర్తి అని నా మదిలో నమ్మి ఉంటే 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 అడవిల వండిన పండ్లు అనుభవించుతుందు నేను అడవిల పండిన పండ్లు అనుభవించుతుందుని అడవిల వండిన పండ్లు అనుభవించుతుందు నేను అడవిల పండిన పండ్లు అనుభవించుతుంటేని పుడని మసుర బాధ పౌరి పురహరేని తలచూను పురమి మసుర బాధ పౌరి పురహరిని తలుతూను పుడని మసుర బాధ పౌరి పురహరేని తలచూను పుడమి మసుర బాధ పౌరి పురహరిని తలుతూను చెంచుదానను నేను శబరి అని పిలుతోరు చెంచుదానను నేను శబరి
తల్లి నీకు ఇదే 10,000 వందరములు కదా. చల్లగా వర్ధిల్లుము నాయన. అవ్వా ఏందవ్వ బాంచను ఇంత ముసల్తనానికి వచ్చినావు అనుకుంటా సోక్కుంటా గిట్లా తిరుగుతున్నావు. నీ పేరేం పేరవ్వా? సేవక నా యొక్క నామము శబరి అని పిలుపు. అవ్వ గూతటే పోతుంది బాంచను కొంచెం గట్టిగా చెప్పు. నాకు మందమైన చెవులు. నీ యొక్క నామము శబరి అని అందురా తల్లి. అవును నాయన. అవ్వ ఆడి వెళ్ళే తిరుగుతున్నావు ఏంది బాంచను? నా యొక్క శ్రీరాముని దర్శనం. గొల్లపల్లి గ్రామం నుండి వచ్చిన రామాయణ భక్తులు ఎక్కడున్న స్టేజ్ పైకి రాగలరు. నీ యొక్క శ్రీరాముని యొక్క దర్శనార్థంకై ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. ఈ అడవిలో వండిన పండ్లనే తినుకుంటుంటున్నావు బాంచను. అవును నాయన. అవి చాలుతున్నాయి. బువ్వ తినులేదు ఏం తినులే. నాకు అమృతము నాయన. ఇంట్లో ఏంటి అవ్వా? పండ్లు నాయన. అవ్వా ఇస్తావా? నాకు ఆకలి బాగా ఇవ్వను. నా శ్రీరామచంద్రుడు శ్రీరామమూర్తికి ఇచ్చేదాకా ఎవరికి ఇచ్చేది లేదు. శ్రీరాముడు కలవాలి, ఆయనకు తినబెట్టాలి. అప్పుడు నీకు తృప్తి అవుతుంది బాంచను. ఎటు పోతున్నావు ఇప్పుడు? నా శ్రీరాముల సరే బంధు పెట్టు. అవ్వ ఇక చెప్పు. నా శ్రీరాముని దర్శనం నాకు ఎప్పుడు దొరకను కదా. ఇప్పుడు అంటే గంపెడు పండ్లతో ప్రతిదినము ఆశతో ఎదురు చూస్తుంటే గంపెడు పండ్లు పట్టుకొని ఆ శ్రీరాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నవా తల్లి? ఈ వయసులో కూడా నీకు రాముల వారి సేవ కావాలన్న తల్లి నీ బాంచను. సరే పోదాంపా. జై బలో రాజా రామచంద్ర భగవాన్ కి. అదిగో నా రామలక్ష్మణులు వస్తున్నారు. తండ్రి రామయ్య తండ్రి రామయ్య తండ్రి రామయ్య తండ్రి వచ్చితివా? రామయ్య తండ్రి వచ్చితివా? రామయ్య తండ్రి వచ్చితివా? రామయ్య తండ్రి వచ్చితివా? నా జన్మ ధన్యమ్మాయ. జయ జయ రఘురామ ఓ జానకి శ్రీరామ. జయ జయ రఘురామ జయ జయ రఘురామ ఓ జానకి శ్రీరామ. జయ జయ రఘురామ ఓ జానకి శ్రీరామ. తండ్రి దయతో నన్ను బ్రోవు దశరథ రఘురామ. తండ్రి దయతో నన్ను బ్రోవు దశరథ రఘురామ. జయ జయ ఓ జానకి శ్రీరామ. జయ రఘురామ ఓ జానకి శ్రీరామ. తండ్రి నీ దయతో నేను ధన్యురాలనైతుంది స్వామి. ఎవరు నీకింత భక్తి ఏలగలిగెనో? ఎవరు నీకింత భక్తి ఏలగలిగెనో? ప్రమిళవతి వని దోషను బహుగా నాకును. నీకింత భక్తి ఏలగలిగెనో? ప్రమిళవతి వని దోషను బహుగా. ఎవరు నీకింత భక్తి ఏలగలిగెనో? ప్రమిళవతి వని దోచెను బహుగా నాకును. ఎవరే నీకింత భక్తి ఏలగలిగెనో? ప్రమిళవతి బహుగా దోచెను. శబరి అని. ఓహా మీరెవరు? నీ భక్తికి నేను కడు సంతసించిన వాడనైతిని. శబరి అనేటి దాన నేను శరణు సేవకు నేను. శబరి అనేది దాన లేదు శరణు సేవకు. శబరి అనేది దాన నేను శరణు సేవకు నేను. శబరి అనేది దాన లేదు శరణు సేవ చేతుటకు. శబరి అనేది దాన నేను శరణు సేవకు నేను. శబరి అనేది దాన నేను శరణు సేవ చేతుటకు. ప్రభువర వీక్షించుతుంటి ప్రతిదినంబును. ఓ ప్రభువర వీక్షించుతుంటి ప్రతిదినంబును. ప్రభువర వీక్షించుతుంటి ప్రతిదినంబును. ప్రభువర వీక్షించుతుంటి ప్రతిదినంబును. శబరి అనేది దాన నేను శరణు సేవకు నేను. శబరి అనేది దాన నేను శరణు సేవ చేయుటకు. అయ్యా నన్ను శబరి అంటారు, శబరి అని పిలుతురు. నీ పాద దర్శనముకాయి ఎదురు చూస్తుంటుంది తండ్రి.
ఆహా శబరి వింత దోష శబరి నీదు వినతులుగానా వింత దోష శబరి నీదు వినతులుగానా సంతసించినాడనైతి జనదు పోవగా వింత దోష శబరి నీదు జనదు పోనా వింత దోష శబరి నీదు వినతులుగానా సంతసించినాడనైతి జనదు పోవగా ఇంత దోష శబరి నీదు వినతులుగానా ఓహో అమ్మా ఓహో అవ్వా నీ భక్తికి నేను చాలా సంతోషించుదని మధురమైన ఇదిగోండి బదరి పాలములు మధురమైన విరిగోడి బదరి ఫలములు మధురమైన ఇదిగోండి బదరి పాలములు మధురమైన విరిగోయి బదరి ఫలములు సుధీరా దిలిపోండి శుభకారి గనులారా సుధీరా గడిపోండి శుభవిలాసులు సుధీరా దిలిపోండి శుభకారి గనులారా సుధీరా గడిపోండి సుధవిలాసమును స్వామి కూర్చోండి మధురమైన ఇదిగోండి బదరి పాలములు మధురమైన ఇదిగో ఈ బదరి పాలములు సుధీరా దిలిపోండి శుభకారి గనులారా సుధీరా దినిపోండి సుధవిలాసమును మధురమైన ఇదిగోండి బదరి పాలములు మధురమైన ఇదిగో ఈ బదరి పాలములు రామయ్య తండ్రి ఈ ఫలములు తీసుకుని స్వామి పుల్లగా ఉన్నది ఇది ఒకరొకరు ఉన్నది ఈ పండు తీపిగా ఉన్నది నాయన పండు బాగా తీయగా ఉన్నది తీపిగా ఉన్నది నాయన తీపిగా ఉన్నది చిక్కడిగా ఉన్నది తీపిగా ఉన్నది నాయన అడ్డుపండి ఆహా శబరి శక్తిహీనురాల నీదు భక్తి మెచ్చితి శక్తిహీనురాల నీదు భక్తి మెచ్చితి
శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల మోక్షమిచ్చితి శక్తిహీనురాల నీది భక్తి మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి శక్తిహీనురాల నీది భక్తి మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిస్తిని శక్తిహీనురాల నీవు సేవ మెచ్చితి భక్తురాల వగుట చేత పదవినిస్తిని. ఓ అవ్వా, నీ భక్తికి చాలా సంతోషించిన వాడినైతే నీకు వైకుంఠ ప్రాప్తం కలిగిస్తున్నాను. ధన్యురాలనైతే ఇక మేము మా జానకి కోసము ఈ వనాంతరంలో వెళ్ళదాము. తండ్రి, ఇక్కడికి సమీపమున్న పంబా నది తీరము కలదు. అక్కడ సుగ్రీవుడు వాలి తమ్ముడు వానరులతో ఉండేవాడు. నాయన అతనిని మైత్రి నలిపినచో మీ అన్ని కార్యములు సఫలమమును తండ్రి. శబరి, నీవు అనువిధంగానే గావించదము. పోయిరండి, నీకు మోక్షము సంగుతున్నాను. పోయిరమ్మ. దూరశిరమగువా నరకుల జుండను సుగ్రీయుండను వాడనురా సురశిరమగువా నరకుల జుండను సుగ్రీవుండను వాడనురా సురశిరమగువా నరకుల జుండను సుగ్రీయుండను వాడనురా సురశిరమగువా నరకుల జుండను సుగ్రీవుండను వాడనురా సుగ్రీవుండను సూర్యపుత్రుడను వాలి తమ్ముడను వరుస వినరా సుగ్రీవుండను సూర్యపుత్రుడను వాలి తమ్ముడను వినరా సుగ్రీవుండను సూర్యపుత్రుడను వాలి తమ్ముడను వరుస వినరా సుగ్రీవుండను సూర్యపుత్రుడను వాలి తమ్ముడను వరుస వినరా 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 ఇంద్రవరమున జననముందిన గణవాలి మా అన్నయ్యురా ఇంద్రవనముల జనన పొందిన కనబాలియు నా అన్నయ్యురా ఇంద్రవరమున జననముందిన గణవాలి మా అన్నయ్యురా ఇంద్రవనముల జనన పొందిన కనబాలియు నా అన్నయ్యురా గణవాలి మా అన్నయ్యురా కనబాలియు నా అన్నయ్యురా ఉమాదేవి నా భార్యయురా తారాదేవి వదినయురా ఉమాదేవి నా భార్యయురా తారదేవి నా వదినయురా తారాదేవి నా వదినయురా తారదేవి నా వదినయురా అందరిలో నాది బలవంతుడు వంగదుండు మా అన్న కుమారుడు అందరిలో బలవంతుడు అంగదుండు మా అన్న కుమారుడు 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 అంజలి దేవి అక్కయురా హనుమంతుడు మే నల్లుడురా 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 సుగ్రీవుండని పేరు చెప్పుదే పేరు చెప్పుదే సుగ్రీవుండని పేరు చెప్పుదే సుగ్రీవుని పేరు చెప్పుదే సుక్కలు జల్లు నరాలునురా సుక్కలు దల్లున రాలునురా సుక్కలు జల్లు నరాలునురా సుక్కలు దల్లున రాలునురా సుక్కలు జల్లు నరాలునురా సూర్యుడు మబ్బున దాగునురా సుక్కలు దల్లున రాలునురా సూర్యుడు మబ్బున దాగునురా సూర్యుడు మబ్బున దాగునురా సూర్యుడు మబ్బున దాగునురా సురసిర మగువా నరకుల జుండను సుగ్రీయుండను వాడనురా సురశిర మగువా నరకులయుండెను సుగ్రీవుండెను వాడనురా సుగ్రీయుండను వాడనురా సుగ్రీవుండెను వాడనురా వాలి అనటి మా అన్న తోట వైర్యము వెలిగిట్టు వస్తినిరా వాలి అనటి మా అన్న తోడ బలు వైరము కలిగిటు వస్తినిరా వాలి అనటి మా అన్న తోట వైర్యము వెలిగిట్టు వస్తినిరా వాలి అనటి మా అన్న తోడ బలు వైరము కలిగిటు వస్తినిరా వైర్యము వెలిగిట్టు వస్తినిరా వైరము కలిగిటు వస్తినిరా
కొనియాడెదరా మేలు మధురపురి వాసుడైన మా పాలాక్షిని కొనియాడెదరా మేలు మధురపురి వాసుడైన పాలాక్షుని కొనియాడెదరా మేలు మధురపురి వాసుడైన పాలాక్షిని కొనియాడెదరా ఆ పాలాక్షుని కొనియాడెదరా పాలాక్షిని కొనియాడెదరా సురసిర మగువా నరకొల్లదుండను సౌగ్రీయుండను వాడనురా సురసిర మగువా నరకులయుండెను సుగ్రీవుండెను వాడనురా సేవక అయ్యా ఇదే నీకు 10,000 వందనములు కదా తండ్రి. చల్లగా వర్ధిల్లు సేవక ఓ అయ్యా నువ్వెవ్వలే. నా పేరు సుగ్రీవుడు అందరు ఏంటిది సుగ్రీవుడు అంతెట్టెట్టన ఉన్నవేమే ఇది ఎక్కడిదా నీకు? ఇది నా వాలము రా సేవక వాలముతో చుట్టి నేను ఆలపార వేస్తున్నావు వాళ్ళమంటే తోకానే నీకు తోకలు ఉంటాయా? నీ పేరేమం పేరు అంటివి? సుగ్రీవుడు సుగ్రీవుడు. మాది కిష్కిందాపురి పట్టణము కిష్కిందాపురి పట్టణం పరిపాలన చేసే మహారాజును నువ్వా? పెళ్లి అయిందా? అయింది. నీకు పెళ్లి కూడా అయిందా? ఏ వాళ్ళు నిన్ను చేసుకున్నదా మొత్తోడు? అట్లా కాదు, ఇంకా నా యొక్క సమాచారం తెలిపితే విను. మొత్తం బయట పెట్టు. వినరా రమణి రమణ రామ రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ నిన్ను నా మదిలో విడనాడనురా నిన్ను నా మదిలో విడనాడనురా నిన్ను నా మదిలో విడనాడనురా నిన్ను నా మదిలో విడనాడనురా వినరా సుగుణ గణరా సీత వినరా సుగుణ గణరా సీత వినరా సుగుణ గణరా సీత వినరా సుగుణ గణరా సీత అనుదినమున నీ భజనలు చేతును అనుదినమున నీ భజనలు చేతును అనుదినమున నీ భజనలు చేతును అనుదినమున నీ భజనలు చేతును వినరా రమణి రమణ రామ నిన్ను నా మదిలో విడనాడనురా వినరా రమణి రమణ రామ నిన్ను నా మదిలో విడనాడనురా హనుమానికి ఎటు పోతానవే ఇప్పుడు? మా రాజ్యముకు మా ఋషముఖ పర్వం కాడ మా మేనాలుడు ఉన్నాడు. విషముఖ పర్వతంకు వెళ్ళుచున్నవాడు. అక్కడికి వెళుతున్నా. నువ్వు ఇక్కడనే ఉండు, నేనే తీసుకొస్తా. అలాగే సేవక పోయిరాము. నువ్వు అక్కడ జై వీర హనుమా జై జై హనుమా 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 జై వీర హనుమా వీరుడవాయి కుమారుడ సంగర సూరుడవతి గంభీరుడరా వీరుడవాయ కుమారుడ సంగర సూరుడవతి గంభీరుడరా వీరుడవాయి కుమారుడ సంగర సూరుడవతి గంభీరుడరా వీరుడవాయ కుమారుడ సంగర సూరుడవతి గంభీరుడరా మేలు తీరుడను మేటి విక్రముగలేరురనా సరివారలురా మేరు తీరుడను నేటి విశ్రముడలేరురనా సరివారనురా మేలు తీరుడను మేటి విక్రముగలేరురనా సరివారలురా మేరు తీరుడను నేటి విశ్రముడలేరురనా సరివారనురా ఎంతగాను కులగిరుల నైన పోబంతుల వలన గజిమ్మెదరా ఇంతగాను కులగిరులనైన పోపంతుల వలన గజిమ్మెదరా ఎంతగాను కులగిరుల నైన పోబంతుల వలన గజిమ్మెదరా ఇంతగాను కులగిరులనైన పోపంతుల వలన గజిమ్మెదరా పంతము తోడుత ఎంతకునంతటి బలమంతుల చెండాడెదరా పంతము తోడుక ఎంతటి బలవంతుల
ఎంతకునంతటి బలవంతుల చెండాడెదరా అంతము తోడుక ఎంతకునంతటి బలవంతుల చెండాడెదరా తరతర వీరుడ దండి బలగ్గుడ దానవ కుల మాదనుండరా హరచర వీరుడ దండి బలగ్గుడ దానవ కుల మార్దనుండరా తరతర వీరుడ దండి బలగ్గుడ దానవ కుల మాదనుండరా హరచర వీరుడ దండి బలగ్గుడ దానవ కుల మార్దనుండరా ధరణి రాగపురి దాముడైన శ్రీహరి పాదములు నమ్మెదరా 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 వీరుడ వాయు కుమారుడ సంగర చూరుడవతి గంభీరుడరా వీరుడ వాయు కుమారుడ సంగర సూరుడవతి గంభీరుడరా ఆహా స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా ఆహా సేవక స్వామి ఈ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి నా నామధేయము ఆంజనేయుడు అందరు నీ యొక్క నామధేయము ఆంజనేయుడు అని అందరు మీ తల్లి పేరు ఏం పేరు మా తల్లి అంజలిదేవి అంజలీదేవి కుమారుండవు నీ యొక్క నామము ఆంజనేయుడు అని అందరు ఎటు పోతున్నావా ఇప్పుడు మా మామగారి వద్దకు పోతున్నా మీ మామ దగ్గరికి పోతున్నావా మీ చట్టాలన్నీ గిట్లనే ఉంటాయా తోకలు పెట్టుకొని అరే మా వానర సైను మా సేవక వానరులకు అందరికి ఇవేనయ్యా అట్లే ఉంటాయి అట్లనే ఉంటాయా అగో ఆయనది లేపుతాండే నా అయ్యా ఆయనది బాగా దొడ్డు ఉన్నది ఇది జరుగుతుంది ఆ సూర్యనందన ఏమి సమాచారం నన్ను పిలిపించిన కారణం ఏమిటి చెప్పు ఆహా ఆంజనేయ చూడుము ఆంజనేయ చూడుము ఆంజనేయ మగ శూరులు నిర్రూరు బాణహస్తులై ఇటు వచ్చి ఉంటిరి నియది హేతువేదు నామదికి తోచదాయే మా వాడిటు నన్ను దృంచుటకు వారిని పంపినో ఏమో నా జాడకు వచ్చుట కారణములు చెయ్యనదెల్పెటి వారలెవరు ఆంజనేయ ఆహా ఆంజనేయ మామగారు వారెవరో ధనుర్బాణములు దాల్చి మన వైపుకే వస్తున్నారు వారిని చూడగా నాకు భయమగుచున్నది ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు నవమోహన గాత్రుల వలె అసహాయాసురుల వలె 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 నవగూడి నిట్టు వచ్చుట కారణమే నెరియనైతి ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు గురించుతున్నవారు ఎవరయ్యవారు ఎందేగుదెంచుతున్నవారు ఎవరయ్యవారు ఆహా మారుతి మామగారు వారెవరో మన వైపుకే వస్తున్నారు అటు చూడుము హచ్చుతే ఏమి భయపడవలసిన పని అదేమి వచ్చుతే ఏమి
ఒకరు హెచ్చు బలాగ్యులైన ఎవరైనా కానీ నేను ఇప్పుడే పోయి తెలుసుకొని వచ్చేదాని వాళ్ళ సమాచారం. కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్ము కరువలి తనయా అడిగి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్ము కరువలి తనయా ధరణి రాగ పోరి పోరి హరిని నమ్మి ఉన్నవాడ హరిని రాగ పోరి హరిని నమ్మి ఉండువాడ ధరణి రాగ పోరి పోరి హరిని నమ్మి ఉన్నవాడ హరిని రాగ పోరి హరిని నమ్మి ఉండువాడ సిరి సంపదలెల్ల వాసి దొరిపిల్లే నాయనాకు కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా నీవడిగి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా ఆహా ఆంజనేయ, నీ యోచనలకు నేను సమ్మతించి తిని నీవు ఇప్పుడే పోయి వారి వృత్తాంతమేమో తెలుసుకొని రమ్ము. నీ రాక కోసమే ఎదురు చూచుచు ఆ శ్రీహరిని స్మరించేదను. ఆహా మామగారు, నేను అలాగే పోయి వచ్చేదను. సరే ఆంజనేయ, వెళ్ళిరమ్ము. నా గురించి ఎరికేనా నీకు? బాగా తెలుసు నీ గురించి. నా గురించి నీకే ఎరికేనా? నేను పెద్ద సూరత్ కానీ ఎరికేనా? బాగా అగ్గో వెనకడ పెద్ద పుల్లి చంపినాక పోయి మడేలు పోయిందట రజకుడు. ఆ, పోయి నాటు వంటోడో షికారు చేసిండు, ఆ, ఆ గోర్లు కోసుకొని వచ్చిండు. వీడు మరిసిపోయి ఏం చేసిండు, సచిన పులి దగ్గరకు పోయి ఆ గోర్లు కట్ చేసుకొని ఈ 5 ఎవరిని తెలియదు నేను పులి గోర్లు కట్ చేసుకొని వచ్చిన అని పట్టుకున్నా. ఓ అంత గట్ట కాదు. మొన్న నేను ఏం చేసిన ఎరికేనా? ఇక్కడ ప్రోగ్రామ్ కాడ ఉన్నవాడ ఉండి 2 గంటలకు పోయినామని తెలిసింది. పోయినా అవు పొంగ పొంగ రామగిరికి పెద్ద మీట్ పెట్టిండే నేను. ఏది షికార్ మీట్ పెట్టినావా? షికారు మీట్ పెట్టిన. రామగిరికి గుట్టకే పెట్టిన. గుట్టగా పెట్టినావా? గుట్టకే పెట్టిన. ఏం పడ్డదే మరి అది? గుట్టకు పెట్టేటాళ్ళకు నేను పొద్దుగల పోతా అని పోతాన్నా. ఆ, పోతా అంటే ఆ మీట్ల పడ్డదే. ఇక ఆ, ఏంటిది అది? పెద్ద జంతువు. నా చేతిలో తుపాకి ఉన్నది, చేతిలో కత్తి ఉన్నది. ఆ. జబ్బకు తుపాకి, చేతిలో కత్తి. ఆ, పోయి సృష్టాలకే ఉన్నది. షికారి కాదకుంటే షికారి ఉన్నది. అక్కడనే దాన్ని కొడదాం అనుకున్నా, కానీ నా కదరేమన్నా ఉంటుందా? ఉండదు. గట్లయితే ఎట్లా అనుకున్నా, అక్కడికి వెళ్ళి గెదుముకుంటూ వచ్చినాయి కదా దాన్ని. ఆడికెళ్ళి గెదుముకుంటా ఇక్కడ మన ఈ పెద్దపల్లి సౌరాష్ట్ర తీసుకుపోయినా? పెద్దపల్లి సౌరత్తకు తీసుకుపోయినాయి. ఇదే రోడ్డుకుంటా. ఇదే రోడ్డుకుంటా. అది ముందటురుకుడు, నేను కొట్టుకుంటా కొట్టుకుంటా తీసుకుపోయిన. అక్కడికి తీసుకుపోయేటోళ్ళకి ఏమున్నదన్నా, ఇక ఆడ నిలబడ్డది. దానికి మోసొచ్చింది. ఏంటిది అది? ఆ జంతువుకు మోసొచ్చిన వల్లే ఆడ నిలబడ్డం వల్ల అన్న ఎక్కడి టాపిక్ అక్కడ జామ్ అయిందే. నీ జంతువుని చూసి? ఆ జంతువుని చూసేటానికి ఎక్కడి టాపిక్ అక్కడ జామ్ అయింది. అది ఎట్టున్నా అనుకుంటానవే, 8 కాళ్ళు ఉంటాయి అన్న. ఏంటిది అది? 8 కాళ్ళు ఉంటాయి. సింహమా? అంత చిన్నది కొడతాను నేను. అంతేనా? పెద్ద పూలా? నేను అంత తక్కువ అనుకుంటానవా? అంతేనా? అగో నీ ముఖం చూస్తే అట్లా ఏం కనిపిస్తలేవు కానీ మరి గుడ్డేలుగా మరి. పోయి అంత చిన్న చీఫ్ గా నన్ను చూస్తానవేమే. మరి ఈ అడవిలో జంతువులు ఉండేటి అయితే అక్కడి నుంచి ఆ స్థాయి నుంచే ఈ పెద్ద జంతువులు అంటారు. పెద్ద పులికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. ఇది 8 కాళ్ళు ఉంటాయి. 2 తలకాయలు ఉంటాయి. 8 కాళ్ళు 2 తలకాయలు. ఏంటిది అది మరి? 4 చెవులు ఉంటాయి. ఏంటిది అది? 4 కళ్ళు ఉంటాయి. అబ్బా, ఏంటిది మరి? ఆ జంతువు పేరు తోడేలా? ఏంది గంత అలకదక్కువని కాదు. నేను ఐవన్నోని. అంతేనా? నీ అవతారం చూస్తేనే కనిపిస్తుంది. ఫుల్లు జనం వచ్చిర్రే. ఫుల్లు జనం వచ్చేటానికి ఎక్కడ ట్రాఫిక్ అక్కడ జామ్ అయింది. ఇక అక్కడికి ఆ పోలీసు వాళ్ళు కూడా తుపాకులు వేసుకొని వచ్చిర్రే. తుపాకులు వేసుకొని వచ్చి ఆ జంతువుని చూసేట కన్నా అలా తుపాకులు చల్లబడ్డాయి. వాళ్ళు భయపడతారు, కొడతలేరు. ఇక దీన్ని చంపినోడేవాడు, దీన్ని పట్టుకాసినోడేవాడని చూస్తారు. ఆ మందిలో నువ్వు కనిపిస్తలేవు. నేనున్నదే హాఫ్ టికెట్. అదే నేనున్నదే హాఫ్ టికెట్. అదే పొచ్చోని నేనే. మరి ఏం చేయాలి? నన్ను మందిలోకి జంతువు పేరు చెప్తలేవు కదా. కాలసంధిలోకి వెళ్ళి పోయినా ఆ పోలీసు ఆఫీసర్ ఉన్నాడు అక్కడ. మీరు
తుపాకులు పట్టుకొని వచ్చి గదిని కొట్టడానికి మీకు పెద్ద లెక్క అయితే లేదా అని అన్నా నేను. అంటే ఈ ట్రాఫిక్ జామ్ ఇదంతా చూసి సిబిఐ వచ్చింది ఆడికి. అగ్గో ఏందనుకుంటాను ఆ ఆఫీసర్ తోటి అన్న నేను డైరెక్ట్ ఏ గదిని కొట్టుడు పెద్ద సుతారం అన్న. ఏ నువ్వు కొడతావారా బిడ్డ అన్న. నువ్వు ఉన్నది ఇంత అంతా నువ్వు గదిని కొట్టేటని మొగోని వేనా అన్నారు. నేను ఇగో నా తుపాకి పక్కకు పెడతానన్న కత్తి పక్కకు పెడతాను అన్న. ఒక తుంట తీసుకురా అని ఇక ఒక పెద్ద తుంట తీసుకొచ్చి ఇచ్చిర్రే. పెద్ద తుంట చేతిలో పట్టుకున్నా ఏక్ మార్ దోత్తు కూడా సాలా. ఏంటిది అది? ఇప్పటి వరకు దాని పేరు చెప్పబోతుంది. అది అటురుకుతాంది ఇది ఇటురుకుతాందే. ఏంటిది అది? రెండు అక్కలైంది ఇది ఇటురుకుతాంది. జంతువు పేరు చెప్పకపోతే భయ్యా కుక్క పీకులాట. గనులార మీరెవ్వరో దినకర తేజులన్ పనిదిరగక కష్టములు మీకు ఏమి కలుగునో. అయ్యలారా ఏ ఊరు మీ నామధేయం చెప్పండి. గనులారా మీరెవ్వరయ్యా ఎందుకని మీరు ఇటు వస్తీరయ్యా. గనులారా మీరెవ్వరయ్యా ఎందుకని మీరు ఇటు వస్తీరయ్యా. గనులారా మీరెవ్వరయ్యా ఎందుకని మీరు ఇటు వస్తీరయ్యా. గనులారా మీరెవ్వరయ్యా ఎందుకని మీరు
అయ్యలారా, మీరెవరు, మీ దేశం ఏమి, మీ నామధేయం ఏమి, నాకు వినజేయుడి. తరుచరోత్తమ, ముందు నీవెవరో తెలుపుము, అటు పిమ్మట మా సమాచారము విన్నవింతుము. అంజని దేవి సుతుడను నేను ఆంజనేయుడన్, కట్టములలోనున్నారమయ్యా ధీరులారా, అడుగుతే నటన్సు అనుమాన పడకుడయ్యా. అయ్యలారా, నేను వాయుదేవుని కుమారుడను ఆంజనేయుడను. మీరెవరో తెలిపి నన్ను ధన్యుణ్ణి గావించుడి. దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామచంద్రులం. దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం. మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం. విషదంబు తోడుతా వినవయ్యా మా మాట. రంబు తోడుగా వినవయ్యా మా మాట. విషదంబు తోడుతా వినవయ్యా మా మాట. విషయంబు తోడుగా వినవయ్యా మా మాట. అసహాయ సూరుల వలయవని లోపల దిరుగా దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం. మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం. రామోజీ లక్ష్మోజీ నాములం. మేము ఇద్దరన్నదమ్ములము. రామోజీ లక్ష్మోజీ నాములం. మేము యుద్ధరమణులము. రామోజీ లక్ష్మోజీ నాములం. ధరణిపతి అయోధ్యాపురమందు మేమిప్పుడు. ధరణిపతి అయోధ్యాపురములో మేమిప్పుడు. ధరణిపతి అయోధ్యాపురమందు మేమిప్పుడు. ధరణిపతి అయోధ్యాపురములో మేమును. తండ్రి వాక్యము కొరకై తరలి వచ్చి మిందు దశరథ రాజా కుమారులం మేము, ధరణిలో రామ లక్ష్మణులం. దశరథ రాజా కుమారులం మేము. వానరోత్తమ, మేము అయోధ్య నగరము పరిపాలించినట్టి దశరథ మహారాజు గారి పుత్రులము. ఇతను మా అన్నగారు శ్రీరామచంద్రుడు, నా నామము లక్ష్మణుడు అని అందరు. వందనం ఇదే దశరథ నందన రఘురామచంద్ర నయగుణ చాంద్ర, పొందుగా నన్ను దీవించు నందముగాను అరకకులేశ. అయ్యలారా, మీ దర్శనమున నేను ధన్యుడనైతిని, నన్ను ఆశీర్వదించండి. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వసుమతిలో నా 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 నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా నీవు. ఓ ఆంజనేయ, అబ్బాపురం నీ భక్తికి కడుపు అబ్బాపురం నిండింది. గ్రామస్తులకు, రామాయణ భక్తులకు మా యొక్క స్వాగతం సుస్వాగతం. ఒకసారి వేదిక మీదకి వచ్చిపోగలరని కోరుతున్నాము. వనజాక్ష. ఓహో ఆంజనేయ, నీ భక్తికి కడి మెచ్చిన వాడినైతిని, చల్లగా వర్ధిల్లుము నాయనా. రాఘవ రామచంద్ర,
వనజాక్షానొక సంగతి వసించేదను నేను వనజాక్షానొక సంగతి వసించేదను నేను నిన్ను మమ్ముల రక్షింప వేడుకొందును స్వామి నిన్ను మమ్ముల రక్షింప వేడుకొందును స్వామి వనజాక్షానొక సంగతి వసించేదను నేను అయ్యలారా రాఘవ రామచంద్ర మీ భూభారములు తిరగగా ఇక్కడ అవతరించి ఉన్నాము స్వామి మీతోటి ఒక సంగతి తెప్పవాలని అని ఉన్నది మారుతా మదా పవన సుత మది లోపల భయపడబోకుము నీవు పవన సుత మది లోపల భయపడబోకుము నీవు వివరమేమో నా మదికి తెలియ విన్నవించు వివరమేమో నా మదికి తెలియ విన్నవించు పవన సుత మది లోపల భయపడబోకుము నీవు ఓ ఆంజనేయ నీవేమాత్రం సంశయించక ఆ విషయం ఏదో నాకు తెలుపుము ఆ రాఘవ రామచంద్ర మేము అలాగే చెప్పేదాను వానరకులయుండకడు వాలినాముడు రామ వానరకులయుండకడు వాలినాముడు రామ తన తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ తన తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ వానరకులయుండకడు వాలినాముడు రామ రాఘవ రామచంద్ర వాలి అనేటివాడు మా మామపై సుగ్రీవునిపై పగతలిసి ఎల్లగొట్టగా ఈ పర్వతములపై ఉన్నాము స్వామి అటులైతే రాఘవపురి హరి సాక్షిగా వినుమో అటులైతే రాఘవపురి హరి సాక్షిగా వినుమో తటకు నా రక్షింతు మిమ్ము దయతోడుతను తటకు నా రక్షింతు మిమ్ము దయతోడుతను అటులైతే రాఘవపురి హరి సాక్షిగా వినుమో కడదాం అది కానీ ఓహో ఆంజనేయ అటులైన ఆ వివరం ఏమిటో నాకు తెలుపుము మిమ్మల్ని తప్పక రక్షించదను రమ్ము భక్తితో సుగ్రీవా వాలి పంపలేదు వారినిటకు దశరథ మహారాజు తనయులు వారయ్యా రామలక్ష్మణులయ్యా రవికుమారా మామగారు వాళ్ళు రామలక్ష్మణులట కాలవంశమున నీటకు వచ్చి ఉన్నారట వారి సన్నిధానమునకు పోయి వాళ్ళను వేడుకుందాము పదము ఆహా ఆంజనేయ అటులైతే వారి వద్దకు ఇప్పుడే వెళ్దాం పదము ఆహా దశరథ రాజ కుమారులైన రామలక్ష్మణులకు ఇదే మా ప్రణామములు చల్లగా వర్ధిల్లుము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ
రామ తత్తుల్యం రామనామవరాననే దశరథ రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల 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 రామ నన్ను వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ వాలి బెట్టు కష్టములకు తాళలేకయున్నవాడ తాళలేకయున్నవాడ ఏలాయి లీలా జలమేలాగే చెరవు తండ్రి దశరథ రామ నిన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను రాజమంత బోనాది ముద్దుల భార్యను వీడి రాజమంత బోనాడి ముద్దుల భార్యను విడిచి ముద్దుల భార్యను వీడి ముద్దుల భార్యను విడిచి ఎండావానలకు నోచి ఉండనైతి కొండ పైన దశరథ రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను పట్టణంబు దోసుటకు ప్రాప్తము నాకికలేదా పట్టణంబు దోసుటకు ప్రాప్తము నాకికలేదా పట్టణంబు దోసుటకు ప్రాప్తము నాకికలేదా పట్టణంబు దోసుటకు ప్రాప్తము నాకికలేదా ప్రాప్తము నాకికలేదా ప్రాప్తము నాకికలేదా ఇటులా ఎన్నాళ్ళు కష్టములకు నోచి రామ దశరథ రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను వాసిగ రాఘవపురములో వెలసిన జానకివర వాసిగ రాఘవపురములో వెలసిన జానకివర వాసిగ రాఘవపురములో వెలసిన జానకివర వాసిగ రాఘవపురములో వెలసిన జానకివర ఓ వెలసిన జానకివర లో వెలసిన జానకివర కరుణించి బ్రోవవేర కౌసల్య ప్రియ కుమార దశరథ రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ నన్ను బ్రోవవేర సుగుణధామ దయగల రామ ఆహా రాఘవ రామచంద్ర నాతో మైత్రి చేసుకొని నా బాధలు నివారణ గావింపు స్వామి. ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు కలిగిన వారలు ఇలలో తెలుపుడి కలిగిన వారలు ఇలలో తెలుపుడి కవినయముగమి సకల యాపదలు కవినయముగమి సకల యాపదలు వికల మొందకను విన్నవించుమి వికల మొందకను విన్నవించుమి ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు కలిగిన వారలు ఇలలో తెలుపు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు కలిగిన వారలు ఇలలో తెలుపుడి
ఓ మీరెవరు? నీకు ఇట్టి ఆపదలు ఎలా కలిగినావు నాకు తెలుపు. ఇళ్ళ కిసికింద పురివాసుడను ఇళ్ళ కిసికింద పురివాసుడను బలసు గ్రీవుండను నాముడను బలసు గ్రీవుండను నాముడను ఇళ్ళ కిసికింద పురివాసుడను బలసు గ్రీవుండను నాముడను తలచినే తరచుగనుంటేనే భగవంతుడ నా బాధలు తీర్చవా భగవంతుడ నా బాధలు తీర్చవా ఇళ్ళ కిసికింద పురివాసుడను బలసు గ్రీవుండను నాముడను ఆహా రాఘవరామచంద్ర, మాది కిష్కింధాపురి పట్టణము. నేను సుగ్రీవుడను వాడను. ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? నీకేమి ఆపదలు ఎవరితో కలిగెను? సవినయముగా నగు సరగున తెలుగుడి సవినయముగా నడుగు సరమున తెలుగుడి నిర్వహించి నీకు ఇచ్చితి నభయము రభసముతో రక్షించెదమిమ్మిక ఇరవుగ రాఘవపురమున వెలసిన ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఓ సుగ్రీవా, ఇట్టి ఆపదలు నీకు ఎవరి వలన కలిగినో నాకు తెలుపుము. గణవాలి నా వనితను చేకొని వినయమినిచి గృహమిక వెడలించెను గణవాలి నా వనితను చేకొని వినయమినిచి గృహమిక వెడలించెను గణదృష్టుడు నన్ను గ్రక్కున దెబ్బలు మునుగొట్టగనే ముదముతవాసిడు గణవాలి నా వనితను లేదని వినయమిడిచి గృహమిక వెడలించెను ఆహా రాఘవరామచంద్ర, మా ఎన్నయ్యకు వాలి నా భార్యను చేకొని నన్ను దెబ్బలు కొట్టి ఆ కిష్కింధాపురి పట్టణం నుండి వెళ్ళగొట్టిన స్వామి. ధరణి రాఘవుడ ఇరవు గవాలిని మరువక దృంచద మదిలో నమ్మిక ధరణి రాఘవాపురమున వెలసిన ఇరవుగ ఎలసిది ఇక భయమేలా నిర్వహించి నీకిచ్చితి అభయము ధరణి రాఘవ విరవు గవాలిని మరువక దుంచెద మదిలో నమ్మిక. ఓ సుగ్రీవా, మీ అన్నకు నీకు ఆ పోరు ఎలా జరగనో నాకు తెలుపుము.
ఆహా రాఘవ రామచంద్ర వినుమయ్య శ్రీరామ వినుమొక్కనాడు ఘనరాక్షసుడు వచ్చు గక్కునప్పుడు సమరంబు మాతోను చయ్యనా చేయుచు తప్పించు గుహదొచ్చే తక్షణమునా అప్పుడు మాయన్న అధిక కోపముతోను కూర్చుండబెట్టి గుహను వినుడి సచ్చిన రక్తంబు తక్షణమునా శ్వేతవర్ణంబు కనిపించే నయనాకు రుధిర వర్ణంబు అని చెప్పే రూఢిగాను వాడు చచ్చిన రక్తంబు వరుసతోను శ్వేతవర్ణంబు కనిపించే శీఘ్రముగను అప్పుడు గుహ కడ్డమొకటి గుండు వెక్కి వేగమే కిసికింద పురము చేరి అంగదుని యువరాజు చేసి భూవరా ఆహా రాఘవ ఒకనాడు మాయావి అనే రాక్షసునికి మా ఎన్నయ్యకు వాలికి ఒక గుహల భీకరమైన యుద్ధం జరిగింది. కొన్ని నెలలైనా వారు బయటికి రాలేదు, శబ్దాలు కూడా వినరాదు. ఆ గుహ నుండి రక్తం కార్చు బయటికి రాగా మా ఎన్నయ్యకు వాలే చనిపోయాడని భావించి ఆ రాక్షసుడు ఆ గుహ నుండి బయటికి వస్తే ఈ రాజ్యానికి అతి ప్రమాదమని గ్రహించి వాడు బయటికి రాకుండా ఆ గుహకు పెద్ద గుండును పెట్టి నేను వేగమే కిష్కింధపురం వెళ్ళాను. అక్కడ ప్రజలకు మంత్రులకు నేను ఏడ్చుచు రోధిస్తూ మా ఎన్న వాలి చనిపోయాడని చెప్పగా వారు సమావేశమయ్యి నన్ను ఆ కిష్కింధపురి పట్టణానికి చక్రవర్తిని అంగదుని యువరాజు చేశారు. తీరా సమయానికి వచ్చిన వాలి ఒరవరే సుగ్రీవా, నా రాజ్యం కొరకే నీవు ఇంత నాటకం ఆడావా అని నన్ను దెబ్బలు కొట్టి ఆ కిష్కింధపురి పట్టణం నుండి వెళ్ళగొట్టాను స్వామి. ఈ ప్రకారంగా జరిగింది. ఓ సుగ్రీవా, మీ అన్నయ్య వాలి ఈ పర్వత సమీపమునకు రాని కారణం ఏమిటో నాకు తెలుపుము. ఆహా రాఘవ రామచంద్ర, అది కూడా తెలుపుతాను స్వామి. ఒకనాడు దుందిబి అనే రాక్షసుడిని మా ఎన్న వాలి చంపి పారవేయగా అది మాతాంగముని సన్నిధానమున పడెను. అప్పుడు ఆ మాతాంగముని అనే ఋషి వాడెవడైనా ఈ పర్వత సమీపం వచ్చినేమి వాని తల పగిలి చచ్చుగాక అని మునీశ్వరుడు శాపము చేయను. అందువలన వాలి ఇచ్చడు రాజాలుడు స్వామి. వాలి రాని ఈ పర్వతమున నేను తలదాచుకొని ఈ దినము గడుపుతున్నాను స్వామి. ఓహో సుగ్రీవా, నేను ఒకటి తెలుపదా వినుము. మహాత్మా, అదేమో తెలుపుము. నా భార్య సీతాదేవి లేనందున ఛేదించుదురాగా ఆ దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకుపోనని ఆ జటాయి వలన విని ఉంటే మీకేమైనా అనవాళ్ళు తెలిసిన సుగ్రీవా? తెలిసినది శ్రీరామ.